హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ తండ్రి, తల్లి, సహోదర, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకి నేను వస్తాను. తప్పక మీరందరూ కూడా దీంపబడతారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి 12:18 ఏంటి యొక్క అదృష్ట సంఖ్యలు అనుకుంటున్నారా? కాదు, బైబిల్ గ్రంథంలో మరి మనకు ఈ 12, 18, 38 అనేటువంటి మరి అంకెలకు ఒక విశిష్టత ఉన్నది, ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతను మీకు నేను పంచుకోవాలని ఈ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. తప్పక మరి లేఖనాలకు మనము వెళదాం. మరి 12 అనేటువంటిది మరి మార్కు రాసినటువంటి సువార్త మరి 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, మరి ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆమె మరి ఏం చేసేదంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుననుకుని ఆయన సమాజంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమెకు రక్తధార కట్టెను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యులతో తిప్పల పడినట్లు మనం చూస్తున్నాం. అయితే మనము 1-2 సంవత్సరాలు కొంత ఉద్యోగం కొరకు తిప్పలు పడినా, కుటుంబం కొరకు తిప్పలు పడినా మనము ఎన్నో మరి నిరుత్సాహం ఉంటున్నది. అయితే 12 సంవత్సరాల నుంచి ఈమె రక్తస్రావము కలిగినట్లుగా ఈ స్త్రీని మనం చూస్తున్నాం. మరి ఆమె ఎంత బలహీనపడి ఉంటుందో చూడండి, ఎంత తిప్పలు పడిందో చూడండి. అనేక తిప్పలు పడని వ్రాయపడింది. అనేక వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అయితే యేసును గూర్చి విని ఆమె వస్త్రము మాత్రం, యేసయ్య వస్త్రం మాత్రము ముట్టితే నేను బాగుపడతానని అనుకున్నది. హల్లెలూయా. ఆయన వస్త్రాన్ని ముట్టింది, వెంటనే ఆమె స్వస్థత నొందినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇదే 12కున్నటువంటి ప్రత్యేకత. మరి 12 సంవత్సరాలంటే దాదాపు మరి సంవత్సరానికి 12 నెలలు. మరి అనేక నెలలు, అనేక సంవత్సరాలు ఆమె ఎదురు చూసింది. మరి ఆమెకి స్వస్థత కలగల. మరి 12 సంవత్సరాలకు ఉన్నటువంటి వ్యాధి ఆమెకు విడుదల కలిగింది. సాయంకాల సమయంలో అనేక సంవత్సరాలతో నువ్వు మరి బాధపడుతున్నప్పుడు దేవుడు ఈ దినం నిన్ను విడుదల చేస్తాడు. అది ఏ సమస్య అయినా కావచ్చు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో అది నీకు దూరపరుస్తాడు. నువ్వు గట్టిగా నమ్మాల. క్రైస్తవ జీవితం అంటే మరి విశ్వాసముగా ఉన్నట్టు ఫెయిత్ అనేటువంటిది నీకు బలముగా ఉండాలి. అది బలముగా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు బలహీన పడవు. నిజమే, 12 ఏళ్ల నుంచి మరి ఆమె ఎంతో ప్రయాసపడింది. యేసును గురించి విన్నది. ఆయన వస్త్రాన్ని ముట్టితే నాకు చాలు అని అనుకున్నది. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నిజమే, మరి ఆయన ముట్టినట్లయితే స్వస్థత, ఆయన మాటలో స్వస్థత ఉంటున్నది. మరి 12 సంవత్సరాలకు ఉన్నటువంటి మరి ఆ ప్రత్యేకత. అయితే ఇక్కడ 18 అనే దాన్ని మనము చూసుకుందాం. మరి లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము మరి 11వ వచనాన్ని మనం 18 ఏళ్ల నుండి బలహీనపరచుచు మరి ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీ వచ్చుట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచి ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని
మహిమపరిచను. 18 సంవత్సరాల నుంచి ఈమె బలహీనపడుతూ ఉన్నది. ఈ స్త్రీ నడుము వంగిపోయినది. మరి యేసు ఆమెను చూశాడు. ఆయన చేతులు ఉంచగానే ఆమె చక్కగా, మరి లోకారచన 13:13 మనకున్నది, చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. 18 సంవత్సరాల నుంచి ఆమె పీడింపబడుతున్నది. మరి బలహీనమైనటువంటి సంఘటనలో ఆమె ఉంటున్నది. యేసు ఆమెను చేయి చాపి ఆమెను మరి చేతులుంచి ఆయన ప్రార్థించాడు. ఆమె చక్కగా నిలవబడింది. నడుము వంగిపోయి ఆమె నడవలేని స్థితిలో ఉన్నది. మన దైనందిన జీవితంలో మరి అనేక సమస్యలలో మనము మరి నడవలేని స్థితిలో ఉంటాం. అందుకనే అనేక మనుష్య క్రియలు, అంధకార క్రియలు మరి నజరేయుడైన యేసు నామములో దూరపరచబడతాయి. మరి పాస్టర్లకి ఏ మహిమలు ఉండవు. ఏ ఒక్కరు కూడా మరి ఆ పాస్టర్లు దేవుళ్ళు కారు. దేవుడు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఆయనకే అద్భుతాలు చేయగలుగుతాడు. అయితే సేవకుల ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఇది నిజం. ఏ సేవకుడు ప్రార్థించినా జరుగుద్ది. అది మీరు ప్రార్థించినా కూడా మీకు స్వస్థత కలుగుతుంది. సేవకులే ప్రార్థించాల్సిన అవసరం లేనే లేదు. ప్రియ దైవ జనాంగమా, మరి సాయంకాల సమయంలో నువ్వు 12 ఏళ్ల నుంచి మనము ఆమె రక్తస్రావము కలిగిన స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె స్వస్థత పొందినట్టుగా, ఆయన వస్త్రము ముట్టితేనే స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ 18 సంవత్సరముల నుండి మరి బలహీనపడుచు అపవిత్ర ఆత్మత మరి పీడింపబడుతున్న నడుము వంగిపోయినది. ఆమె ఎంత మాత్రము నడవలేని స్థితిలో ఉన్నది. యేసు అది చూసి ఆమెను మరి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. చక్కగా నిలవబడినట్లు మనం చూడగలుగుతాం. నిజమే. మరి నా జీవితంలో కొద్ది సంవత్సరాలు ఏదో ఒక సమస్య ఉంటేనే మనం అయ్యో నా జీవితం ఇలా అయిపోతున్నది, అలా అయిపోతున్నదని కంగారు పడతాం. కంగారు పరిచేది అపవిత్ర ఆత్మ, ధైర్యపరిచేది దేవుని ఆత్మ. నువ్వు కంగారు పడకుండా ధైర్యముగా ఉండాలి. సునామీ వచ్చి పైన పడినా ధైర్యముగా ఉండాలి. కొండ వచ్చి నీ పైన పడినా అది ఎట్లా బ్రదర్ అంటే ప్రార్థన ద్వారా మాత్రమే అది సాధ్యం. నేను కూడా ఒకప్పుడు ప్రతి చిన్నదానికి మరి ఎగిరెగిరి పడేవాడిని. ఇప్పుడు నువ్వు ఏది కొండొచ్చినా దుమికినా నేను సైలెంట్ గా ఉంటా. కారణం ఏంటది? నా ప్రభువు నాతో ఉండడం. నాకు ఏమీ జరగదు. ఆయన తన దేవదూతలు నాకు కాపలా ఉంచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగాలు స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునగాక. నేను ప్రార్థించినప్పుడు అనేక మంది స్వస్థత పొందారు. మరి చాలా మంది స్త్రీలు, మరి పిల్లలు లేని వారికి పిల్లలు మరి కలిగారు. చెన్నైపట్నంలో చాలా మంది నాకు మరి ప్రార్థన ద్వారా అనేకులకు స్వస్థత కలిగినది. నేను ఎంతో మందిని చూశాను. నా జీవితంలో నాకు స్వస్థత కలుగు చేశాడు. ఇతరుల జీవితాల్లో కూడా స్వస్థత కలుగు చేసింది నేను చూశాను. అందుకనే ప్రభు అంటే మరి అమితమైన ప్రేమ. మరి ఒక మరి క్షణమైన విడిచి ఉండలేని ఒక స్థితి. ప్రభువా, నీవు లేని జీవితం అది వ్యర్థము. ఈ లోకము ఏది అన్ని విడిచినా నీవు ఉన్నావనే ధైర్యం మాత్రము నాకు చాలా గొప్పది ప్రభువా. మరి ఆయన ఉండేటటువంటి ఆ ధన్యత, ఆయన కలిగినటువంటి ఆ ధన్యత మరి చాలా మంది సేవకులు అందుకనే వాళ్ళు మరి తన గంభీరముగా మరి వాక్యాన్ని అందించగలుగుతారు. ఆయన మాట్లాడతారు ప్రతి సేవకుని ద్వారా. సేవకుడు ఒక పాత్ర లాంటి వారు. ఎవరి ఆ పాత్రలో వాళ్ళు మరి అభ్యసించి మరి వాటిని వివరించి మళ్ళీ మీకు చెప్పి వెళ్ళి పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మాకంటే గొప్పవారు చాలా మంది మాకు ముందుగా చెప్పి ఉన్నారు. ఇప్పుడు మేము చెప్తాం, మాకంటే వెనక ఇంకా చాలా మంది చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే నీకు రక్షణ అనేది నువ్వు అంగీకరిస్తేనే వస్తుంది. నువ్వు విశ్వసిస్తేనే దేవుని మహిమను చూడగలుగుతావు. అలాంటి గొప్ప కృప దేవుడు ఇచ్చున్నాడు. 12 సంవత్సరాల నుంచి విడుదల కలిగింది. 18 సంవత్సరాల నుంచి విడుదల కలిగింది. మరి 12 ప్రత్యేకత, అదే 18 ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఇక్కడ చూస్తున్నాం. అదే విధముగా మరి 38 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే అక్కడ మనకి ఏముంటుందంటే మరి ఇక్కడ 38 సంవత్సరాలని మనము
యోహాను సువార్త మరి 5:5 ఉన్నది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడు ఒకడు మనుష్యుడును. యేసు వాడి పడియుండుట చూసి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడుచున్నావా అని వాడిని అడుగగా వెంటనే వాడు మరి మనం 9వ వచనం చూసినట్లయితే, అయ్యా నన్ను ఎవరు దీంట్లోకి దించుతారన్నారు. అయితే నీ పరుపెత్తుకొని నువ్వు నడవమని చెప్పాడు. 9వ వచనం అంటాడు, వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూలోకంలో 33.5 సంవత్సరం మాత్రమే జీవించాడు. కానీ యేసు ప్రభు కంటే సీనియర్ ఇక్కడ. కోనేటి దగ్గర ఎదురు చూసిన ఆయా సమయాల్లో ఆ మంటపంలో మరి ఆ యొక్క నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ రోగులు అనేకులు స్వస్థపడి బెతెస్దా కోనేటిలో. అయితే యేసుక్రీస్తు అక్కడికి వచ్చిన తర్వాతనే కోనేటిలో లేదు అద్భుతం, యేసయ్య మాటలో అద్భుతం ఉన్నది. ఎంత శక్తో చూడండి. అప్పటి వరకు అద్భుతాల నీటిలోనూ ఉన్నాయని అనుకున్నారు, కానీ ఇప్పుడు దేవుని నోట నుంచి వచ్చినది. ఎంత గొప్ప దేవుడు! అందుకనే ఈ లోకాన్ని సృజించినవాడు, పంచవాయువులను సృజించినవాడు మన దేవుడు. ఆయన మాట చెబితే అదే చాలు. ఆయన మాట చెప్పతానే ఆ దాసుడు తన పరిపెత్తుకుని నడిచినట్లుగా 38 సంవత్సరాల నుంచి ఆయన వ్యాధి అక్కడ మరి పడి ఉన్నాడు. కోనేటి దగ్గర నడవలేని ఒక స్థితిలో అక్కడ ఉన్నాడు. మరి 1, 2, 3 ఇయర్ కాదు, 38 ఇయర్స్. మరి నీకు నాకు ఓపిక ఉంటున్నదా? కొన్ని సంవత్సరాలు మనకు బాధలు కలుగుతానే ఏం దేవుళ్ళే, ఎక్కడ దేవుళ్ళే అనుకుంటాం. అదేమాత్రము మంచిది కాదు. మేలుకే మనకు దేవుడా, కీడుకు మనకు దేవుడు కాడా? మేలైనను కీడైనను అది దేవుడు మనకు మంచిగా చేస్తాడు. అది ఏదైనానో అది ప్రభువుకు మహిమార్థమై మనము ప్రభు కొరకు జీవించాల్సిన వారము అయి ఉంటున్నాం. యాకోబు మరి తన యొక్క మరి ఉన్నటువంటి మరి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పుట్టుక ద్వారా ఆయన సంపాదించుకోవాలా. ఆయన శ్రమపడి సంపాదించుకున్నాడు, కష్టపడి ఆయన సంపాదించుకున్నాడు. మరి దేవుని కృపలో ఆయనకి యాకోబుకి పేరు మోసగాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. కనుకనే ప్రియ దైవ జనాంగమ, పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులు కానే కారు. నీ రక్షింపబడాలి, నీ రక్షణ అనుభవంలో అంటే మీ పితరుల క్రైస్తవులే కావచ్చు. అయితే జ్యేష్ఠత్వం అనేటువంటిది యాకోబు సంపాదించుకునే దానికి చాలా ప్రయాసపడ్డాడు. ఆయన త్యాగము ప్రాణాన్ని కంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించాడు. అన్నిటిని విడిచి ఆయన ఆశీర్వాదాల కొరకు పాకులాడ్డాడు. మరి నీవు నేను ఎంత మాత్రమో మరి పరిగెడుతున్నాం. ఉద్యోగం కొరకు పరిగెడుతున్నామా? మరి ఈ లోక ధనధాన్యాల కొరకు పరిగెడుతున్నామా? ప్రభు కొరకు నువ్వు పరిగెత్తేవాడివైతే తప్పక నీవు దింపబడతావు. మరి నీకు జ్యేష్ఠత్వపు హక్కు మరి ప్రభు అందరికీ ఇచ్చాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లుగా ఆ కోనేటి దగ్గర అప్పటి వరకు ఆ కోనేటిలో అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే యేసు వస్తానే అక్కడ అద్భుతము లేదు, ఆయన మాటలలో అద్భుతం ఉన్నది. ప్రియ దైవ జనాంగమా, యేసు మరి మాట్లాడితేనే అనేక గొప్ప కార్యాలు, ఆయన వాక్కు ద్వారా అనేకము కలుగు చేశాడు. సృష్టిని, సూర్యచంద్రులను, ఆకాశమును, నక్షత్రాలను, పంచవాయువులన్నిటిని కూడా ఆయనకు లోబడుతున్నాయి. మన విచిత్రం ఏంటంటే మనిషి ఆయనకు లోబడటం లేదు. సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఎంత బాధకరం! మరి చదువుకున్నటువంటి ప్రియ సోదర సహోదరి, మరి నువ్వు ఆలోచించాల్సిన విషయము చాలా ఉంటున్నది. మరి దేవుని రక్షకునుగా నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు ఆ రక్షణ అనుభవంలో నడిచినట్లయితే నువ్వు గొప్ప అద్భుతాలు చూడగలుగుతావు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. మరి 12 ఏళ్ల నుంచని చూశాం, మరి అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి చూశాం అక్కడ నడుము వంగిన స్త్రీని. 38 సంవత్సరాలని బెతెస్దా కోనేటి దగ్గర వ్యక్తిని మనం చూస్తున్నాం. మరి ఆయన స్వస్థత పొందాడు. యేసుక్రీస్తు మాటలో స్వస్థత ఉన్నది. నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, ఫరో సైన్యాన్ని నీట ముంచిన దేవుడు. నిన్ను నన్ను
ఆయన విడిపింపగలిగిన గొప్ప తండ్రి. ప్రభువా, నా సమస్యల నుంచి విడుదల దయచే ప్రభువా. నా కుటుంబాన్ని నిలబెట్టు ప్రభువా. నాకు అనారోగ్యంగా ఉన్నది, ఆరోగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా. సమస్యల్లో ఉన్నాను, నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పక గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. మరి భక్తుడు మరి ఇలాగూ పాడతాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. మరి మెసేజ్లో మరి చివరిగా మరి లాస్ట్ ఒక 2-3 వీడియోస్ని చివరిగా ఈ సాంగ్స్ నేను పాడుతూ వస్తున్నాను. మరి సాంగ్స్ బాగుంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఉచితమైన పరిచర్యను మరి అనేకులకు ఉచితంగా అందించాలంటే మరి చెన్నై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు మరి మీ కొరకు నేను ఈ యొక్క మెసేజ్ని సిద్ధపరిచి ఎంతో ప్రయాసంతో మరి దేవుడు ప్రేరేపణ ద్వారా మరి మీ ముందుకు నేను ఈ వీడియోస్ ద్వారా యూట్యూబ్ మంచి మరి ప్లాట్ఫారం నాకు ఇచ్చింది. మరి ప్లాట్ఫారంలో మరి దేవుని కృపలో అనేకులకు దీవెనకరంగా వాడుకోవాలని మరి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నిజంగా వినేటటువంటి ప్రియ తండ్రి, తల్లి, సహోదర, సహోదరి, నువ్వు మరి ఉన్న చోటినే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఎక్కడున్నా నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పక గొప్ప దీవెనలు పొందగలుగుతావు.
మరి ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా అనేకులకి దీవెనకరంగా ఉండులాగున దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్. హల్లెలూయా.